ఏం మాయ చేసావే. గౌతమ్ వాసుదేవ్ మెనన్ ఈ మూవీతో మనందరి గుండెల్ని టచ్ చేశారు. జెస్సీ పేరు ఎంత బాగుంటుందో మూవీ కూడా అంతే బాగుంటుంది. మూవీ స్టార్టింగ్లో చర్చ్లో పెళ్ళి అవుతుంది కదా, అది చూసిన దగ్గర నుంచి చర్చ్లో పెళ్ళి అటెండ్ చేయాలని చాలా ఎదురు చూస్తుండే. అది మా ఫ్యామిలీలో మా చుట్టాల పెళ్ళి అంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో అందరు బయలుదేరిపాము. వి డోంట్ జస్ట్ లివ్ ఇన్ అ సెక్యులర్ కంట్రీ, మేము ఒక సెక్యులర్ ఫ్యామిలీలో ఉన్నాము. అయితే చర్చ్కి మా కజిన్ పెళ్ళి కోసం బయలుదేరిపోయాము. అక్కడ పెళ్ళైన తర్వాత ప్రార్థన చేయాలి, కుదిరిన వాళ్ళందరూ నీల్ డౌన్ చేయండి, కుదిరిన వాళ్ళందరూ కూర్చోండి అనగానే మా అత్తగారు మామగారు వేర్ ద ఫస్ట్ వన్స్ టు నీల్ డౌన్. అంతగా మేము ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటాము. అండ్ మా ఇద్దరు పిల్లలు చక్కగా సూట్ బూట్ వేసుకొని పెళ్ళికి రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ పెళ్ళైన వెంటనే జంటల్ని పెళ్ళైన వాళ్ళు బ్లెస్ చేయండి చేయి చాపి అనగానే నేను మా వారు ఇలా చేయి చాపి బ్లెస్ చేస్తుంటే మమ్మల్ని చూసి అర్హాన్ కూడా తన చేయి చాపి బ్లెస్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఇన్నోసెన్స్. ఏమంటారు, మన పిల్లల్లో ఒక తెలియని ఇన్నోసెన్స్. పేరెంట్స్ ఏం చేయాలో మేము కూడా అదే చేయాలి అనుకుంటారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఏం చేసినా 10 సార్లు ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే మన అడుగుల్లో మన అడుగుజాడలో మన పిల్లలు నడుస్తూ ఉంటారు. మనం మంచి చేస్తే మన పిల్లలు మంచిగా చేస్తారు. అదే మనం ఏదైనా బ్యాడ్గా చేస్తే మన పిల్లలకి అదే కరెక్ట్ అనిపిస్తుంది. బికాస్ వీ మీన్ ద వరల్డ్ టు దెమ్. మన పిల్లల కోసం మనం బ్రతకడం నేర్చుకోవాలి, అది కరెక్ట్ వేలో బ్రతకడం నేర్చుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న బట్టలు, మా పిల్లలు మా మమ్మీ వేసుకున్న బట్టలన్నీ కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. పెళ్ళైన వెంటనే ఫంక్షన్ హాల్కి బయలుదేరాము లంచ్ చేయడానికి. అక్కడ మా అత్తగారు తబసం బాయిలోనే సాంగ్కి రీల్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎప్పుడు కాంటెంట్ పోస్ట్ చేయాలనే మేము అనుకుంటూ ఉంటాము. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ప్రతిరోజు ఇలా రెడీ అవ్వం కదా, రెడీ అయినప్పుడే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని చెప్పి చక్కగా అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ మా మమ్మీ ఉంటే మా క్యాండిడ్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం అస్సలు మర్చిపోదు. ఎలాగైతే నేను మా పిల్లల క్యాండిడ్ మూమెంట్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటాను, అలాగా మా మమ్మీ తన పిల్లల క్యాండిడ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, తల్లి ప్రేమ అంటే ఇదేనేమో. ఇంకా ఆ తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి ఇలా చక్కగా ఫొటోస్ దిగి అందరినీ కలిసి ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఇది నా ఏం మాయ చేసావి.